కాబట్టి అంటే ఏమిటి, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంది. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది, ఎంతో ఒక ఉపయోగం అవుతుంది, చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది. ఆ చరిత్రల్లో ఒక్కొక్కళ్ళ ఆ మహిమల్ని మనం చూసినప్పుడు, వాళ్ళ యొక్క వర్ణనల్ని మనం విన్నప్పుడు మనలోనూ ఒక వ్యక్తిత్వాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రఘువంశంలోనే అందరికీ తెలిసినటువంటి విషయమే, రఘువంశంలో ఆరంభంలో దిలీప మహారాజుని ఎంత చక్కగా వర్ణించాడు, ఎంత ముందు ఆ రఘువంశపు రాజులందరినీ కూడా ఎంత అద్భుతంగా వర్ణించాడు మహాకవి. అలాగే అక్కడ రాజు గురించి దిలీపుడి గురించి వర్ణించేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశాడు. ఆకార సదృశ ప్రజ్ఞా సదృశాగమ ఆగమై సదృశారంభ ఆరంభ సదృశోదయ. ఇది ఎంత అద్భుతమైనటువంటి చిన్న శ్లోకంలో ఎన్నో విషయాల్ని ఆ ఒక శ్లోకంలో కాళిదాసు చెప్పున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద విషయాల్ని చెప్పున్నారు. కాబట్టి ఇలాంటివి పఠించినప్పుడు కొన్నిసార్లు ఈ శ్లోకాలకి ఎంత మహిమ ఉందంటే, ఈ సాహిత్యంలో మన పూర్వకవులు రాసినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఎంత మహిమ ఉంది అని అంటే, ఈ పద్యాలకి శ్లోకాలకి వాట్ల యొక్క అర్థం మనకి తెలియకపోయినా కూడా కేవలం ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, మన నోటి నుండి ఆ పద్యం వస్తే చాలు, పెద్దలు మనకు నేర్పిస్తారు, దాని అర్థం తెలియకపోయినా కూడా ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, ఏదో ఒక సంస్కారం ఏర్పడుతుంది మనలో, ఒక తెలియనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా మంత్రాలలాగా పనిచేస్తాయి ఇవి. ఇప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లో అనేక మంత్రాలు ఉంటాయి, ప్రతి ఒక్క మంత్రానికి అర్థం అనేది విశేషంగా ఉండదు. కొన్ని మంత్రాలకు అర్థం ఉంటుంది, కొన్ని మంత్రాలకి ఇదమిత్తంగా అర్థం అనేవి ఉండదు. దానికి ఏమిటంటే దాని ఉచ్చారణ చేతే మనకి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దాని ఉచ్చారణ, దాని జపం చేయడం, అక్కడ అర్థం అనేది ప్రధానం కాదు, అర్థం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం జపిస్తే చాలు, ఆ శబ్దం అనేది ఏదైతే ఉందో దానికే మహిమ ఉంది. అది ఆ పరమేశ్వరుడి ముఖారవిందం నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దానికే ఎంతో మహిమ ఉంది. కాబట్టి ఆ శబ్దం మన నోటి నుంచి వస్తే చాలు, వస్తే దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అది ఆ మంత్రముల యొక్క మహిమ. అదే రకంగా ఇప్పుడు ఇంతమంది మహాకవులు ఇటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే ఈ కావ్యాల్ని రచించారు అనంటే అది ఈశ్వరానుగ్రహం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇవి కూడా అవేమిటి, మంత్రాలైతే ఈశ్వరుడి యొక్క ముఖారవిందం నుంచి నేరుగా వచ్చాయి. ఇటువంటి సాహిత్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ పద్యాలు, ఈ శ్లోకాలు, ఇవన్నీ ఆ ఈశ్వర అనుగ్రహంతో కవుల ద్వారా వచ్చినాయి, అంతే తేడా. కాబట్టి ఇటువంటి ఒక వ్యత్యాసం మాత్రమే ఇక్కడ ఉండేది. కాబట్టి ఇవి కూడా వీటిని మనం పఠించినప్పుడు